ఇలా చూసారా బెండకాయ వేపుడు భిండి ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. బెండకాయ సాంబార్, బెండకాయ పులుసు, బెండకాయ మసాలా కర్రీ, బెండకాయతో ఏ కూర చేసినా అద్భుతంగా ఉంటుంది కదా. ఇవాళ మన ఛానల్లో బెండకాయ తోటి వేపుడు తయారు చేసుకుందాం, అది కూడా హోటల్ స్టైల్లో. వెజిటబుల్ తోటి ఏదైనా స్నాక్ తయారు చేసుకోవాలి అనిపిస్తే ఈ బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా చక్కగా పనికొస్తుంది. పప్పుచారులోకి అయితే అద్భుతమైన కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, మన బెండకాయ వేపుడు ఫ్రై తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా 1/2 కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ అయిన బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని బెండకాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కగానే అందులో బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిల్ తక్కువ వేడిలో ఉంటే ముక్కలు ఆయిల్ని పీల్చుకుంటాయి. బెండి క్రిస్పీగా రావాలి అంటే ఆయిల్ బాగా వేడైన తర్వాత బెండకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని వేడి ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇలా చూసారా, బెండకాయ 50% వరకు ఫ్రై అయింది. ఇవి ఇలా ఫ్రై అవుతూనే ఉంటాయి. ఇవి 100% ఫ్రై అయ్యేలోపు, క్రిస్పీగా వచ్చేలోపు ఇప్పుడు మనం ఇంకొక పని చేద్దాం. వేరొక ప్యాన్ని పెట్టుకుని గ్యాస్ మీద పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇలా జీలకర్ర ఫ్రై అవ్వగానే, దోరగా ఫ్రై అవ్వగానే అందులో 2 నుంచి 3 ఎండుమిరపకాయలని తుంచి ఇలా వేసుకున్నాను. తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేయించుకుంటున్నాను. జీడిపప్పులు కూడా దోరగా వేయగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఆనియన్స్ కూడా కొంచెం వేగగానే, అంటే ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు. సో ఇలా ఆనియన్స్ కూడా వేగగానే ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొంచెం పసుపు వేసామంటే 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అంటే మిరప్పొడి 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి కూడా 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. డ్రై మసాలాలో వేసుకునే ముందు మంటని లోలో పెట్టడం మర్చిపోకండి, లేకపోతే ఈ డ్రై మసాలాలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఇటువైపు చక్కగా ఫ్రై అవుతున్న క్రిస్పీగా ఫ్రై అయిన బెండకాయలను తీసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా చూసారా, బెండకాయ ముక్కలు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. సో వీటిని చూడగానే అర్థమైపోతుంది ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాయని మనం చెక్ చేయొచ్చు. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన బెండకాయలను తీసి ఇప్పుడు ఉల్లిపాయలు, డ్రై మసాలాలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూస్తూ ఉంటే మనకు బెండి ఫ్రై ఆయిలీగా అనిపిస్తుంది కదా, పప్పుల పొడి వేయగానే ఇది పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఆయిలీగా అనిపించదు. ఇప్పుడు ఈ హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడులో మెయిన్ అంటే ఈ రెసిపీకి టేస్ట్ని ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడిని వేస్తున్నాను. ఈ పప్పుల పొడి రెసిపీ ఎలా తయారు చేయాలో వీడియో చివరిలో చూపించాను, చూడండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడిని వేస్తున్నాను. మన రుచిని బట్టి ఈ పప్పుల పొడిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడిని ఇందులో వేయడం వల్ల బెండకాయ ఫ్రైకి వచ్చే టేస్ట్ అంతా ఇంత కాదు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మన
బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇది స్నాక్లా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఇప్పుడు పప్పుల పొడిని ఎలా తయారు చేయాలో క్విక్గా తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అంటే 2 పాళ్ళు మినపప్పు వేస్తే 1 పాలు శనగపప్పు వేయాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని లో మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగలు వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేస్తుంటారు కాబట్టి 1 టేబుల్ స్పూన్ శనగలు వేసుకొని మిక్సీలో వేసుకొని ఒక 90%, 85 to 90% ఇలా పౌడర్ చేసుకుంటే మన పప్పుల పొడి రెడీ అయిపోతుంది. అంతే అండి, మన హోటల్ స్టైల్ బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. మీకు ఈ వేపుడు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.